ఇండియా కూటమికి బీటలు వారుతున్నాయి. బీహార్ సీఎం జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేడో రేపో నితీష్ కుమార్ బీహార్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని, ఈ నెల 28న బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జాతీయ మీడియా హోరెత్తిస్తోంది. గత 10 ఏళ్లలో నితీష్ కుమార్ పలుమార్లు ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ బయటికి వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జేడీయూ బీజేపీ కూటమి బీహార్లోని 40 ఎంపీ సీట్లలో 39 గెలిచాయి. లాలూ యాదవ్ ఆర్జేడీ కేవలం 1 సీటుకే పరిమితమైంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరి బీజేపీతో కలిసి నితీష్ కుమార్ పోటీ చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తమ రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఇండియా కూటమి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఇండియా కూటమికి బీటలు వారుతున్నాయి. బీహార్ సీఎం జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేడో రేపో నితీష్ కుమార్ బీహార్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని, ఈ నెల 28న బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జాతీయ మీడియా హోరెత్తుతోంది. గత 10 ఏళ్లలో నితీష్ కుమార్ పలుమార్లు ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ బయటికి వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జేడీయూ బీజేపీ కూటమి బీహార్లోని 40 ఎంపీ సీట్లలో 39 గెలిచాయి. లాలూ యాదవ్ ఆర్జేడీ కేవలం 1 సీటుకే పరిమితమైంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరి బీజేపీతో కలిసి నితీష్ పోటీ చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తమ రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఇండియా కూటమి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.